జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్లో ఫైనలీ హనుమంతుడు సీతమ్మ గారిని కలిసి ఇంకా రాముడి గుర్తుగా సీతమ్మకి ఇవ్వమని హనుమంతుడికి ఒకటి ఇచ్చాడన్నా కదా, అదేంటో ఇప్పుడు చూద్దాము. హనుమంతుడు చాలా అసలు ఆహ్లాదంగా ఇంకా అమ్మగా భావించే సీతమ్మ ముందుకు వస్తాడు. ఆమెకి భయం పోగొట్టడానికి ఇలా అంటాడు, రాముడు మీకు హార్దిక వందనాలు తెలియజేశారు, మీరు క్షేమంగా ఉండాలని కూడా ఆశీర్వదించారు అంటాడు. అది వినగానే సీతమ్మ కన్నీళ్ళతో తడిసిపోతుంది. నా రాముడు నన్ను గుర్తుపెట్టుకున్నాడా అనేసి. ఇంకప్పుడు హనుమంతుడు ఇంకా తన చేతిలో ఉన్న ఒక చిన్న నామముద్ర, అదేంటంటే ఉంగరం అని, ఆంగులీకం అని కూడా అంటారు, ఆ ఉంగరాన్ని ఆమెకి ఇస్తాడనమాట. అది చూసిన సీతమ్మ అసలు వెంటనే ఆ ఉంగరాన్ని తీసుకుని తన హత్తుకుని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇంకా ఇది రాముని హస్తముద్ర, నా ప్రాణదాత అసలు నా కోసం ఒక బలమైన నమ్మకాన్ని ఇచ్చాడు అనేసి చెప్పుకుంటుంది. ఇంకా తర్వాత హనుమంతుడు ఇలా అంటాడనమాట, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు కలిసి వానరసేనతో రావడానికి సిద్ధంగా ఉన్నారు, మీరేమి చింతించకండి, ధైర్యంగా ఉండండి, త్వరలో మీ రాముడిని మీరు కలుసుకుంటారు అని చెప్తాడనమాట. ఇంకా సీతమ్మ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఆశీర్వాదం తీసుకుంటాడు సీతమ్మ దగ్గర నుంచి. అప్పుడు సీతమ్మ ఇలా అంటుంది, నీ జీవితం అసలు విజయాలతో నిండాలి హనుమ, నీవు నా కంటతడి తుడిచావు కాబట్టి నువ్వు చేపట్టిన అన్ని పనుల్లోనే విజయం సాధిస్తావు అనేసి అంటుందన్నమాట. ఇంకా అది అసలు విన్న హనుమంతుడికి ఇంకా అసలు రెట్టింపు శక్తిని ఇస్తుందన్నమాట ఆ మాటలు వినగానే. ఇంకా తన కర్తవ్యాన్ని ఇంకా అసలు పట్టుదలతో అతను శక్తివంతంగా చేసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తాడనమాట. ఇంకా సీతమ్మ దగ్గర అలా ఆశీర్వాదాలు పొందాక రిటర్న్ అవుతాడు. రిటర్న్ అయ్యే ముందు లంకనంతా పరిశీలిస్తూ ఉంటాడనమాట. అప్పుడు తనకి కొంతమంది రాక్షసులు వాళ్ళందరూ కనిపిస్తారు. అదేంటనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.